హాయ్ అండి. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేసేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం. ముందుగా కాకరకాయలను ఇలా గుండ్రంగా కోసి వేడి నూనెలో వేసి క్రిస్పీ అయ్యేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో తగినంత కారం, కాస్త ఉప్పు, అలాగే పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చి తాలింపు వేసి అందులోనే సన్నగా తురిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోండి. ఇందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు బాగా కలుపుతూ వేయించాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న క్రిస్పీ కాకరకాయ ముక్కలను కూడా వేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలిపి దండించడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే, థ్యాంక్ యూ, బాయ్.